నిన్న జరిగినటువంటి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ, ఆ సభ వాస్తవానికి మొత్తం అటర్ బ్లాక్. చెప్పింది కొండంత, చేసింది శూన్యం. పైగా యుఎస్ వెళ్ళొచ్చిన తర్వాత సీఎం గారి చిప్పు ఒకటిది దొబ్బింది. దాంతో మైండ్ పూర్తిగా పనిచేస్తలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఆ వల్గర్ భాష ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడని తీరులో ఆయన భాష ఉంది. అది చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు అలవి కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. మీకు ఎంత ఓపిక ఉండాలి? ప్రజలకు చెప్పాల్సిన విషయాలు చాలా వినయంగా నమ్రతతో చెప్పి ఇది చేస్తామని చెప్పాలి. అటువంటిది పోయి మొత్తం 100% చేసినాం, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని, రుణమాఫీ కాకముందు 31,000 దేవుళ్ళని ఏ ఊరికి పోతే ఆ ఊరుకు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఆ దేవుళ్ళ పేరు పెట్టి మొక్కి 17,000 కోట్లతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి అదే కాకుండా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే ఎక్కడ మాకు కర్ర కాల్చి వాత పెడతారేమో అన్న ఆలోచనతో ఈరోజు తూతు మంత్రంగా ఆ వ్యవహారం పూర్తి చేయాలని చెప్పి చేయటం అనేది మరి నీ నీచ సంస్కృతి అని చెప్పక తప్పదు. మరి అదే కాకుండా ఈరోజు హరీష్ రావు గారి గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నావు, హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు? ఇదే హాల్లో ఆయన ఓపెన్గా 6 గ్యారెంటీలతో పాటు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మీరు చేస్తున్నారు కాబట్టి చేయండి, నేను రైతుల పక్షాన, నేను రైతులు బాగుండాలి కాబట్టి ఆ విషయంలో నేను రాజీనామా చేస్తాను, నువ్వు చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి సవాల్ విసిరిండ్రు. ఈరోజు ఏది కూడా నువ్వు కరెక్ట్గా చేయలేదు. మరి దానికి నువ్వు సిగ్గుపడాలి, నువ్వు రాజీనామా చేయాలి తప్పించి ఈరోజు అసెంబ్లీలో కూడా ఏ ఎమ్మెల్యే అయినా ఈరోజు ఒక డీసెన్సీ అనేది పోతుంది. నువ్వు మాట్లాడితే 10 మంది లేచి నిలబడాలి, ఒక మంత్రి మాట్లాడుతుంటే ఇంకో మంత్రి మాట్లాడాలి. అటువంటి సంస్కారం సాంప్రదాయం ఇప్పటిదాకా లేదు. మరి ఇప్పుడన్నా నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. రైతులు ఈరోజు కాకా మీద ఉన్నారు. మీరు కనుక పోలీసు వ్యవస్థతో మీ గన్మెన్లు లేకుండా ఏ ఊరికి వెళ్ళినా మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టేది ఖాయమని మీరు గుర్తుంచుకోండి. మీరు ఏదన్నా అడిగితే దానికి రివర్స్లో అటాక్ చేయటం మరి ఈ సాంప్రదాయం అయితే మంచిది కాదని చెప్పి మీరు నిన్న జరిగిన సభలో ఉమ్మడి జిల్లా ఖమ్మం రైతులకే కాదు యావత్ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన రైతులందరికీ కూడా మోసం చేసిండ్రు. మరి ఇప్పటికే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధు లేదు, కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు లేవు, మరి రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులు లేవు. మరి ఈరోజు అవన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా మేము పేద ప్రజలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది జరగని పక్షాన మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం. అదేవిధంగా నాతో పాటు కూర్చొని అదేవిధంగా మన సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులైన చింతప్రభు, అదేవిధంగా శాసనసభ్యులు సంగారెడ్డి డిసిఎంఏ చైర్మన్ గారు పిచ్చిరెడ్డి గారు, అదేవిధంగా జయపాల్ రెడ్డి గారు పెద్దలు. మరి నిన్నటి రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ ఏదైతే మాట్లాడిందో నిజంగా కూడా సామాన్య ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు ఆయన భాషను చూసి, ఆయన ఏదైతే మాట్లాడిన దాని గురించి. అంటే ఇంత
ముఖ్యమంత్రి అనేవాడు ఏ రకంగా ఉండాలి అనేది. సరే పిసిసి ఉన్నప్పుడు మాట్లాడింది ఓకే, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హోదాలో ఉన్నవాళ్ళు గతంలో చాలామంది నీకన్నా మహానుభావులు చాలామంది ఉన్నారు. చెన్నారెడ్డి కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇంకా రాజశేఖర రెడ్డి కావచ్చు, చాలామంది ఉన్నారు. కానీ నీలాగా మాట్లాడే చిల్లర భాష మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి, మోసం మాట్లాడిన ముఖ్యమంత్రి అయితే ఎవరు లేరు. జూట మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అంటే ఏదైతే మాట ఇచ్చిండో, నేను 9వ తారీఖు ప్రమాణం చేస్తున్నా, డిసెంబర్ 9కి ప్రమాణం చేస్తున్నా, నేను 9వ తారీఖు నాడు వస్తున్నా, మీకు మొత్తం మీ రుణమాఫీ చేస్తున్నాను అన్నాడు. తర్వాత వాయిదాలు వేసా అన్నాడు. లాస్ట్కి వచ్చి 15th ఆగస్ట్ లోపల నేను చేస్తానని చెప్పాడు. 15th ఆగస్టులో చాలామంది వచ్చి ప్రజలు నా దగ్గర ఉన్న హైదరాబాద్ కానిస్టేబుల్, సార్ మాకు కాలేదు సార్, ఇక్కడ కొందరికి అయింది, కొందరికి కాలేదు, మొత్తానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరికి కూడా కాలేదు అది. కానీ నేను అందరికీ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా మోసం మాటలు, స్కాముల ఏదైతే మోసం, అదే కమిషన్ల కాంగ్రెసు, స్కాముల కాంగ్రెసు. కాబట్టి ఇది మరి ఏదైతే చెప్తున్నాడో ఆయనే కాదు, బట్టి విక్రమార్క కూడా గోపన్గా చెప్తున్నాడు. నేను ఎప్పుడు అన్నాడు కానీ చేస్తాంలే తర్వాత అంటే మాట ఇచ్చి అబద్ధాలు దాటిపోయే మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజలు చూస్తున్నారు మీరు మాట్లాడేది. కాబట్టి ఎప్పటికైనా తర్వాత మీకు తప్పకుండా దీని ఫలితం మీకు తప్పకుండా ఉంటుంది. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు దేవుని మీద ఒట్లు పెట్టాడు. దేవుడు అంటే ఎంత చురుకనైనకి అంటే మానవుల్లాగా అనుకున్నాడా? అన్ని దేవుళ్ళ మీద, దర్గాల మీద కావచ్చు, చర్చిల మీద కావచ్చు, దేవుని మీద దేవుడు తప్పకుండా చూస్తున్నాడు. నీకు దేవుడు తప్పకుండా దానికి ఒక రాదు పనిష్మెంట్ తప్పకుండా దొరుకుతుందని తెలియజేస్తూ, నిజంగా ముఖ్యమంత్రి అనేవాడు ఒక కింగ్, తెలంగాణ రాష్ట్రానికి కింగ్. జూట మాట్లాడద్దు, న్యాయం మాట్లాడాలి, బూతులు మాట్లాడతాడు. అది మరి నీకు ఎవరు నేర్పిందో మాకు తెలియదు. కానీ ఇంత చిన్న మేము విలేజ్లలో బతికొచ్చినాం మేము చిన్నప్పటి నుంచి. మాకు నీకన్నా ఎక్కువ బూతులు వస్తాయి మాకు. కానీ అలా మాట్లాడకూడదు. ఒక హోదాకు వచ్చిన తర్వాత నీ హోదా జాగ్రత్త దాచిపెట్టుకోవాలి. కానీ ఈ రకంగా మాట్లాడు మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారంగా రాజులు వెనకడకాలకు మాట ఇచ్చి నెరవేర్చుండ్రు. చాలామంది సీఎంలు కూడా కాంగ్రెస్లో ఉన్నారు, నెరవేర్చుండ్రు. కానీ నీవు అలాగా కాదు. కాబట్టి నీకు తప్పకుండా రాబో దినాలలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పెద్దలు సీనియర్ శాసనసభ్యులు జైరాబాద్ అన్న మాణిక్రావు గారు, అదేవిధంగా శివకుమార్ గారు ఈసీఎంఎస్ చైర్మన్, ఎక్స్ ఏసీబీ ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి గారు, పత్ర పార్టీ అధ్యక్షులు వెంకన్న గారు, కౌన్సిలర్స్ శ్రీనివాస్ గారు, జగేందర్ గారు, శ్రవణ్ గారు, వీళ్ళు ప్రతి రైతు రుణమాఫీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు అబద్ధాలాడుతున్న విషయంలో ప్రతి పాస్బుక్ ఉన్న రైతుకు రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రతి సమావేశంలో బహిరంగ సభలో కూడా ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి దాదాపు 35 నుంచి 40% వరకు మాత్రమే రుణమాఫీ చేసినా కానీ ఇక్కడ నిస్సిగ్గుగా హరీష్ రావు గారు రాజీనామా చేయాలని చెప్పి భాష కూడా వల్గర్గా మాట్లాడడం అవుతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సంగారెడ్డిలోనే మీ అందరి సమక్షంలోనే ఆ రోజు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ప్రెస్ పెట్టి ఛాలెంజ్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తే గన్పార్ దగ్గరికి ఎల్లుండి మొత్తం రండి అని చెప్పి 24వ తేదీ నాడు ప్రెస్ పెట్టి 26 నాడు ఛాలెంజ్ చేస్తే ఆయన రాకపోగా మరి తప్పుడు ప్రచారంతో రోజు ఒక రకంగా మాట్లాడి హరీష్ రావు గారి మీద మాట్లాడేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హరీష్ అన్న 7 సార్లు ఎమ్మెల్యే గెలిచింది. ఇప్పుడు కూడా ఒకవేళ రాజీనామా పెడితే నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ సుడిగాల్లో పుట్టకపోవడం ఖాయం. రాష్ట్రంలో రాజకీయ భూకంపం వస్తుంది, గుర్తుంచుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. హరీష్ రావు అనేటోడు ఉద్యమకారుడు, నికార్సైన తెలంగాణ వాది, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అనే విషయం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకా కొంతమంది కూడా మాట్లాడారు, మన దగ్గరికి కూడా మాట్లాడారు హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉందని చెప్పి. పార్టీలు మారి ఓడిపోతే మళ్ళీ రాజకీయం చేయమన్నటువంటి నాయకులే ఇవాళ హరీష్ గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వలిచినట్టున్నది. నేను ఈ సందర్భంగా నేను జగ్గారెడ్డి కూడా మాట్లాడినప్పుడు గాంధీ భవన్లో కూర్చొని హరీష్ రావు రాజీనామా చేయి రుణమాఫీ అయిపోయింది కదా అని మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి కాదు, జగ్గారెడ్డికి మేము సవాల్ చేస్తున్నాం. ఇంకా సంగారెడ్డికి వెళ్ళి ఏదైనా ఒక బ్యాంకుకు సంగారెడ్డి అసెంబ్లీలో ఉన్నటువంటి 86 గ్రామ పంచాయతీలలో ఏదైనా ఒక ఊరుకు నువ్వే సెలక్షన్ చేయి, ఆ ఊరుకు పోదాం. ఆ ఊళ్ళో రైతులను కూర్చునబెట్టి నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పి ఏదన్నా ఒక రైతు చెప్తే నువ్వు రాజీనామాకు సిద్ధంగా ఉన్నావా మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. 100% రుణమాఫీ అయిన గ్రామం ఏదైనా ఉందా? లేదు. ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 14 సొసైటీలలో ఏదైనా ఒక సొసైటీ బ్యాంకు పోయి కూర్చుంటాం. 100% లోన్లు మాపైన బ్యాంక్ ఏదైనా ఉందా చెప్పాల్సిందిగా జగ్గారెడ్డిని కోరుతా ఉన్నాం. అనవసరమైన మాటలు మాట్లాడి హరీష్ రావు గురించి మాట్లాడితే పెద్దలు అయిపోతారు అనుకునేది భ్రమ మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా సరే మోసం చేసింది ఒప్పుకొని 6 గ్యారంటీలు పక్కకు పెడితే ఒక్క రుణమాఫీ విషయంలో కూడా పూర్తి స్థాయిలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మరి త్వరలో తప్పకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారు, రైతులు గుణపాఠం చెప్తారు. కాబట్టి అబద్ధాలు బంద్ చేసుకొని ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సంగారెడ్డికి పేపర్లో ప్రకటనలు తీసుకున్నటువంటి నిధులన్నీ కూడా తీసుకొచ్చి చిత్తశుద్ధి దాటుకోవాలని చెప్పి హరీష్ రావు గురించి మాట్లాడడం బంద్ చేసుకోవాలని చెప్పి జగ్గారెడ్డి గారికి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. క్లుప్తంగా మీకు తెలియజేయడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల విషయంలో మరి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఉంచాల్సుకుంటా. బీయింగ్ ఏ ప్యాక్స్ సొసైటీ చైర్మన్గా మరి మా దగ్గర ఏడాకులపల్లి అనే సొసైటీ ఉంది. ఆ సొసైటీలో 308 మంది అర్హులు ఉన్నారు లోన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు. సుమారుగా 2,09,35,480 లోన్ వేవర్ రావాల్సి ఉంది. మరి నిన్నటి వరకు వచ్చినటువంటి కేవలం ఏంటంటే 0 నుండి 1,50,000 వరకే 142 మందికి 88,69,150 మాత్రమే వచ్చింది. ఈ 2 లక్షల వేవర్ కూడా ఇప్పటి వరకు కూడా రాలేదు. మరి ఇంకా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తూ మరి మాజీ మంత్రి వాళ్ళు అయినటువంటి హరీష్ రావు గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ మీ ముందు ఇప్పుడు ఒక బ్రాంచ్ మేనేజర్ సంబంధించి డిసిసి బ్యాంక్ జరాసంగం బ్రాంచ్ చేస్తాను, ఒకసారి వినండి మీరే. 2 lakhs ఇప్పటివరకు వాళ్ళకు కూడా క్రెడిట్ కాలే, బ్యాంక్ కూడా. హలో మేనేజర్ గారు, ఇప్పుడు మనకు 2 లక్షల వేవర్ సంబంధించి ఏమైనా మన బ్రాంచ్కి క్రెడిట్ కానీ రావడం కానీ సొసైటీలో క్రెడిట్ ఏమైనా వచ్చిందా అండి? అంటే ఇప్పటివరకు అయితే రాలేదు సార్. ఇంకా అంటే 1,50,000 వరకు వచ్చినాయి. 2 లక్షల వరకు అయితే ఇప్పుడు రాలేదు ఇంకా. ఓకే, 1,50,000 వరకు కూడా మన దగ్గర 308 మంది మన సొసైటీలు ఉంటే 142 మందికి ఏడాకులపల్లి వచ్చినాయి. 142. మరి 2 లక్షలు అయితే ఎలాంటి మీకు అమౌంట్ క్రెడిట్ అయితే రాలే? 2 లక్షలు అయితే ఇప్పటివరకు రాలేదు సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజు గారు. రైట్, ఇది క్లియర్గా క్లియర్గా 15th August జరిగిన దాంట్లో కూడా less than 40%. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.